నమస్తే. శ్రవంతి వేదిక్ స్టోరీస్కి స్వాగతం. హిందూ బంధువులారా, మేలుకోండి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఏం జరుగుతుంది మన చుట్టూ? ఏం జరుగుతుంది? హిందూ అని తెలిస్తే చాలు ఊచకోతకొస్తురు, నడి రోడ్డు మీద నరుకుతురు. హిందూ ఆడపిల్లల్ని మానభంగాలు చేయడం, హిందువుల ఆస్తులు లాక్కోవడం, వాళ్ళ దేవాలయాలు కూల్చివేయడం. అవును, నేను చెప్తుంది బంగ్లాదేశ్ గురించే. మన పక్కనే మన్ని అంటి పెట్టుకొని ఉన్న బంగ్లాదేశ్ ఒకప్పుడు సెక్యులర్ కంట్రీ, కానీ ఇప్పుడు పూర్తిగా ముస్లిం కంట్రీగా మారే ప్రమాదంలో పడిపోయింది. ఆ దేశ అధ్యక్షురాలు ప్రధాని అయిన షేక్ హసీనాకి కేవలం 40 నిమిషాల సమయం ఇచ్చి ఆ దేశం నుంచి పారిపోమ్మని చెప్తే ఇక తప్పని పరిస్థితుల్లో బ్రతుకు జీవుడా అంటూ మన దేశాన్ని శరణు కోరి మన దేశంలో 4 రోజులు ఉండి ఇప్పుడు లండన్ వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ముస్లింల రాజ్యమే ప్రపంచమంతా ఉండాలి అని ఇలా జరుగుతుందా? బంగ్లాదేశ్లో అసలు ఈ ఉద్యమం ఎందుకు వచ్చింది? రిజర్వేషన్ల కోసం వచ్చిన ఉద్యమం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఉద్యమం పలు మలుపులు తిరిగి చివరికి ముస్లిం కంట్రీగా బంగ్లాదేశ్ మారాలి అనే దాకా వచ్చింది. ఏం జరుగుతుంది అక్కడ? బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి ఎటువంటి హక్కులు లేవా? వాళ్ళు బంగ్లాదేశ్లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన దగ్గర నుంచి, బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. వాళ్ళ హక్కులు ఏమైపోవాలి? మైనార్టీగా ఉన్న హిందువులు బంగ్లాదేశ్లో బ్రతకడానికి లేదా? ఇదిలా పెడితే షేక్ హసీనా మన దేశానికి వచ్చిన తర్వాత ఆమెకు సంబంధించిన ప్రధానమంత్రి భవనాన్ని పూర్తిగా ముస్లిం ఉగ్రవాదులు, నేను కరెక్టే చెప్తున్నాను, వాళ్ళని నేను తిరుగుబాటుదారులు అని చెప్పట్లేదు, ముస్లిం ఉగ్రవాదులు. తిరుగుబాటు ఎక్కడి వరకు అక్కడి వరకు ఉంటుంది. కేవలం రిజర్వేషన్ల కోసం వరకే తిరుగుబాటు. ఆ తిరుగుబాటు రూపాంతరం చెంది ఉగ్రవాదంగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు ముస్లిం ఉగ్రవాదులు. ఆ ముస్లిం ఉగ్రవాదులు షేక్ హసీనా భవనాన్ని స్వాధీనం చేసుకొని అందులో వికృత చేష్టలు చేస్తూ, షేక్ హసీనాకు సంబంధించిన వస్తువులన్నీ ధ్వంసం చేస్తూ, చివరికి ఆమె లోదుస్తులు, ఆమె వాడిన పర్సనల్ క్లాత్స్ కూడా బయటికి తీసుకొని వచ్చి ఇవి షేక్ హసీనా ఇక్కడ వాడినవి, అక్కడ వాడినవి అని చెప్పి రోడ్ల మీద వేలం పాట వేస్తున్నారు. ఏమనాలి వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మని, వాళ్ళ దేశాన్ని పరిపాలించిన ప్రధానిని, వాళ్ళ ఐరన్ లేడీని వాళ్ళు నడి రోడ్డు మీద నిలబెట్టారు. వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతున్నారన్న విషయం వాళ్ళు మర్చిపోయి అలా మాట్లాడుతున్నారు. వాళ్ళ కండ్లకి ఒక మతోన్మాదం అనే ఒక పొగరు కమ్ముకొని అట్లా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉంటే, ఇక బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు, వాళ్ళకి సంబంధించిన ఆలయాలన్నీ వాళ్ళ కళ్ళ ముందే కూల్చివేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన షాపులు కాల్చివేస్తున్నారు. ఇండ్లని ఈ ముస్లిమ్స్ వచ్చి స్వాధీనం చేసుకొని అక్కడున్న ఫర్నిచర్ని ధ్వంసం చేయడం, వాళ్ళ ఆడపిల్లల్ని మానభంగాలు చేయడం, ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నారు. మన హిందూ అని తెలిసిన ఒక హీరోని, అతని తండ్రిని, ఇద్దరిని కూడా సజీవ దహనం చేసి చంపారు. హిందూ క్రికెటర్ ఒకరు బంగ్లాదేశ్లో ఉన్నారు. ఇప్పుడు అతను కనిపించడం లేదు. ఉన్నాడా లేడా అన్న పరిస్థితిలో ఉంది పాపం. అంటే ఎవరికి తెలియదు అతను బతుకున్నాడా చనిపోయాడా అనేది ఇప్పటికి తెలియదు. లేదా అతను ఈ జరుగుతున్న దాడులను చూసి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడేమో కూడా తెలీదు. ఇలాంటి పరిస్థితిలో ఇక హిందువులు సహనం కోల్పోయారు. మా ఉనికిని కూడా మేము నిరూపించుకోవాలి, మేము కూడా బంగ్లాదేశ్ పౌరులమే అని చెప్పుకోవాలి అనే విధంగా మొన్న శుక్రవారం రోజు ముస్లిమ్స్ అందరికీ శుక్రవారం అంటే చాలా పవిత్రమైన దినం. ఆ రోజు వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. మామూలు టైంలో కూడా చేస్తారు, శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలా మధ్యాహ్నం టైంలో ప్రత్యేక ప్రార్థన కోసం ముస్లింలు వెళ్ళిన సమయంలో హిందువులంతా, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులంతా ఒకేసారి టైం పెట్టుకున్నట్టు రోడ్లపైకి వచ్చేసి శాంతియుతంగా నిరసన తెలపాలని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ హరినామ స్మరణ చేస్తూ మొత్తం రోడ్లన్నింటినీ బ్లాక్ చేశారు. ఇక ముస్లిమ్స్కి పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పటిదాకా మేమే దాడులు చేశాము, కానీ హిందువులేంటి ఈ విధంగా తయారయ్యారు, రిటర్న్లో దాడి చేయడం, శాంతియుతంగా నిరసన చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టయింది. బంగ్లాదేశ్లో ఉన్న పూర్తి ముస్లిమ్స్ అంతా ఉలిక్కిపడి వీళ్ళని
ఇలా చెయ్యనీయకూడదు, తిరుగుబాటు వీళ్ళు రాకూడదని చెప్పి మళ్ళా వెంటనే అక్కడే దాడికి దిగిరు. ఇది చూసి తట్టుకోలేని హిందువులు ఇప్పటిదాకా మీకు చేసింది చాలు, మేము చాలా ఓపిక పట్టినాం, ఇప్పటికి కూడా శాంతియుతంగానే నిరసన చేస్తున్నాం, దీన్ని చూసి కూడా మీరు తట్టుకోలేరా అని చెప్పి వెంటనే ఇక సామదాన ఉపయోగాల్ని అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఎప్పుడు చూసినా ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, పరధర్మాన్ని గౌరవించు అని చెప్తుంది. ఇప్పటిదాకా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు చేసింది అదే. సామధాన ఉపాయాల్ని ముందుగా వేశారు, అంటే వాళ్ళని బతిమిలాడిర్రు, గొడవ పెట్టుకురు, బతిమిలాడిరు, రెండూ చేసిరు. ఇక దండాన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది అని చెప్పి పక్కనే హిందువులకు సంబంధించిన గుళ్ళు ఉంటే ముస్లింలు హిందువులపైన దాడి చేస్తుంటే తట్టుకోలేక ఆ గుళ్ళల్లోకి వెళ్ళి అప్పటికే ముస్లిమ్స్ ఆ గుళ్ళన్నింటినీ కూల్చివేశారు. కానీ అక్కడ దేవతలకు సంబంధించిన ఆయుధాలు ఉంటాయి కదా, శూలము, త్రిశూలము, గద, అలాంటి ఆయుధాలను ఉపయోగించి ముస్లింల పైన తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. దొరికిన వాడిని దొరికినట్లే పొడవడం, చీల్చడం అట్లా మొదలుపెట్టారు. ఇక దాన్ని చూసి ముస్లింస్కు ఒక్కసారి వెన్నులో వణుకు పుట్టినట్లయింది. ఇప్పటిదాకా శాంతియుతంగా ఉన్న హిందువులు ఏంది ఇలా ఒక్కసారి తిరుగుబాటు చేసిరు అని. అవును, హిందూ ధర్మం తిరుగుబాటు చేయొద్దనే చెప్తుంది, కానీ ఎక్కడి వరకు సహనం, ఎంతవరకు కావాలో అంతవరకు సహనం ఉంచుకో. కానీ నీకు నీ ఉనికికి ఇబ్బంది కలుగుతుంది, నీ ఉనికే ఈ లోకంలో లేకుండా చెయ్యాలని చూస్తుర్రు అంటే అప్పుడు నువ్వు దండాన్ని ఉపయోగించు అని చెప్పింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ చేస్తుంది, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు చేస్తుంది కూడా అదే. ముస్లింల పైన తిరగబాటు మొదలుపెట్టారు. ఇక ఇప్పటికి దండాన్ని ఉపయోగించడం వల్ల అయినా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి వాళ్ళ ఆస్తులు తిరిగి వాళ్ళకు వచ్చి ఎప్పట్లాగే బంగ్లాదేశ్లో వాళ్ళకి స్వేచ్ఛావాయులు వస్తాయని, బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ పౌరులుగా వాళ్ళు చలామణి అవ్వాలి అని, తిరుగుబాటు ద్వారా అయినా సరే బంగ్లాదేశ్లో వాళ్ళకి రావాల్సిన హక్కులు వాళ్ళు రప్పించుకుంటారని భావిస్తూ బంగ్లాదేశ్ హిందువులందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? బంగ్లాదేశ్లో హిందువులు తిరిగి మళ్ళీ వాళ్ళ హక్కులు వాళ్ళు పొందుతారని అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు తిరగబడ్డం కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.